ప్రజల పక్షం N95 న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. మానవ అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవం గోడ ప్రతికను ఆవిష్కరించిన మదనపల్లి ఎమ్మెల్యే షాజహాన్ బాషా. పోర్ట్ స్వచ్ఛంద సేవా సంస్థ నిర్వాహకులు. తట్టివారిపల్లి పంచాయతీ శ్రీనగర్ కాలనీలో ఉపాధ్యాయుడు గురుమూర్తి ఇంట్లో దొంగలు పడి 180 గ్రాములు బంగారం, 4.6 లక్షల నగదు చోరీ. కేసు దర్యాప్తు చేస్తున్న తాలూకా పోలీసులు. కబ్జా స్థలాలపై ఉక్కుపాదం మోపిన ఎమ్మెల్యే షాజహాన్. పేదలకు మంజూరు చేసిన ఇంటి స్థలాలు ఆక్రమించి అక్రమ నిర్మాణాలు చేపట్టిన అక్రమార్కుల ఇండ్లను జేసీబీతో తొలగించిన రెవెన్యూ అధికారులు. రైతు సంఘం ఆధ్వర్యంలో జరుగుతున్న రైతు సమ్మేళనం సభలో పాల్గొన్న సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ. తెలుగుదేశం ప్రభుత్వం సూపర్ 6 పథకాలను అమలు చేయాలని డిమాండ్. ఇక డీటెయిల్స్ చూస్తే, నేడు మానవ అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవం సందర్భంగా ఎమ్మెల్యే నివాసంలో పోర్ట్ సంస్థ ఆధ్వర్యంలో పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా శాసనసభ్యులు మాట్లాడుతూ సమాజంలో మానవతా విలువలు మెరుగుపడినప్పుడే ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం ఉంటుందని, గత 5 సంవత్సరాలలో 30,000 మందికి పైగా అక్క చెల్లెమ్మలు మిస్ అయినారు. వారి ఆచూకీ ఇప్పటికీ తెలియలేదు. కాబట్టి మనమందరం సమిష్టి కృషి చేసి ఈ సమస్యను పరిష్కరించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో చంద్రశేఖర్ నాయుడు, నాదెండ్ల శివప్రసాద్, శంషీర్, సంగం హరి, కమలామరి కృష్ణ, శ్రీనివాస నాయుడు, రెడ్డి రాయల్, చలపతి, నవీన్ చౌదరి, పోర్ట్ సంస్థ ప్రోగ్రాం కోఆర్డినేటర్ ప్రమీల, మండల కోఆర్డినేటర్ రాధారాణి, ఎంఐఎస్ కోఆర్డినేటర్ నిర్మల, అల్తఫ్, జయలక్ష్మి, నరసింహ, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. 704 ఇవన్నీ సెక్షన్స్ చాలు. అన్నిటికీ ఒకే ఒక సెక్షన్ ఉన్నది, మానవత. అది లేని చోట ఏమీ ఉండదు. పూర్తి స్థాయిగా మనమై మన సరౌండింగ్లో ఉన్న ప్రతి ఒక్కరి విలువలు చాటుకుంటూ, ప్రతి ఒక్కరి దగ్గర తీసుకుంటూ ఐక్యంగా బతకడమే మంచి సమాజం నిర్మాణం. దీనికోసం ప్రతి ఒక్కరు ఒకరికొకరు సహాయం చేసుకుంటూ దేశ పురోగతి కోసం, రాష్ట్ర పురోగతి కోసం, ఊరి పురోగతి కోసం కలిసి పనిచేయాలని చెప్పి ఒక్కరు నిర్ణయిస్తూ మానవతా విలువలు పెంచుకుంటూ అక్రమంగా పిల్లలకు రవాణా చేయడం చాలా పెద్ద నేరం. అందుకోసం నేను పూర్తిగా దాన్ని ఖండిస్తూ ఈరోజు సందర్భంలో ప్రతి ఒక్కరికి నా తరఫున ప్రకటిస్తున్నాను. మదనపల్లి గ్రామీణ మండలం తట్టివారిపల్లి పంచాయతీ శ్రీనగర్ కాలనీలో ఉపాధ్యాయుడు గురుమూర్తి ఇంట్లో దొంగలు పడి బంగారు, వెండితో పాటు 4,50,000 రూపాయలు నగదును దోచుకెళ్లారని బాధితురాలు శారద ఆవేదన వ్యక్తం చేశారు. శ్రీనగర్ కాలనీలో నివాసం ఉంటున్న ఉపాధ్యాయుడు గురుమూర్తి కుటుంబం కలికిరి జాతర కోసం తమ బంధువుల ఇంటికి ఆదివారం సాయంత్రం 3 గంటల ప్రాంతంలో బయలుదేరి వెళ్లారని, మంగళవారం ఉదయం 7 గంటల ప్రాంతంలో ఇంటికి తిరిగి వచ్చిన గురుమూర్తి భార్య శారద ఉండడం గమనించి చుట్టుపక్కల వారిని కేకలేసి పిలిచి తమ ఇంట్లో దొంగలు పడి దోచుకెళ్లారని అరుపులు మొదలుపెట్టారు. తాలూకా పోలీసులకు ఫోన్లో ఫిర్యాదు చేయడంతో సంఘటనా స్థలానికి పోలీస్ సిబ్బంది వచ్చి సంఘటన జరిగిన ప్రాంతాలను పరిశీలించారు. క్లూస్ టీంతో సిఐ శేఖర్ దొంగతనం జరిగిన ఇంటిని క్షుణ్ణంగా పరిశీలించి బాధితురాలు శారద నుంచి వివరాలు సేకరించారు. జాతరకి వెళ్లిన గురుమూర్తి కుటుంబ సభ్యులు ఇంట్లో లేరన్న విషయాన్ని గమనించిన దొంగలు ఆదివారం రాత్రి చోరీకి పాల్పడినట్లు స్థానికుల ద్వారా తెలుస్తోంది. దొంగతనానికి పాల్పడిన వారిని పట్టుకొని చోరీ సొత్తును రికవరీ చేస్తామని మదనపల్లి తాలూకా పోలీసులు తెలిపారు. చిన్న పర్సులో ఓపక్క పెట్టినాను. బంగారు ఎంత ఉంటుంది? బంగారు లాంగ్ చైన్, నక్లీస్, నల్ల పూసల దండ, మెడల్స్ 1/4 కిలో అని ఉంటుందా? 4 కిలో పైన ఉంటుంది. బాబుకి మొన్ననే మ్యారేజ్ చేసినాం. గిఫ్ట్ 4 ఉంగరాలు, వెండి చెంబు, వెండి గిన్నెలు అంతా
కబ్జా ఇంటి స్థలాలపై ఉక్కుపాదం మోపిన ఎమ్మెల్యే షాజహాన్ బాషా. అక్రమ కట్టడాలు కట్టిన ఇళ్లను తొలగించాలని రెవెన్యూ అధికారులకు ఆదేశించిన ఎమ్మెల్యే షాజహాన్ బాషా. ఎమ్మెల్యే ఆదేశాలతో మంగళవారం వైఎస్ఆర్ కాలనీలో అక్రమ కట్టడాలను జేసీబీతో తొలగించిన రెవెన్యూ అధికారులు. గత వైసీపీ ప్రభుత్వంలో కొందరు నాయకులు దౌర్జన్యంగా వైఎస్ఆర్ కాలనీలో అర్హులైన లబ్ధిదారుల నుంచి ఇంటి స్థలాలను కబ్జా చేసి అక్రమ కట్టడాలను కట్టుకున్నారని స్థానికులు ఎమ్మెల్యే షాజహాన్ బాషాకు మొరపెట్టుకున్నారు. బాధితుల కష్టాలు విన్న ఎమ్మెల్యే షాజహాన్ బాషా రెవెన్యూ అధికారులు ఇంత జరుగుతున్నా ఏం చేస్తున్నారని, కబ్జాలకు పాల్పడి అక్రమ కట్టడాలు కట్టిన వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ క్రమంలో మంగళవారం రెవెన్యూ అధికారులు పోలీసుల ఆధ్వర్యంలో వైఎస్ఆర్ కాలనీలో కబ్జా చేసి అక్రమ కట్టడాలు కట్టిన ఇళ్లను రెవెన్యూ అధికారులు తొలగించారు. కబ్జా చేసినట్లు తెలిస్తే ఉపేక్షించేది లేదని షాజహాన్ బాషా తెలిపినట్లు తెలుగుదేశం నాయకులు మీడియాతో చెప్పుకొచ్చారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ అధికారులు, పోలీస్ సిబ్బంది, తెలుగుదేశం మదనపల్లి పట్టణ ఉపాధ్యక్షుడు ఎర్రబల్లి వెంకటరమణారెడ్డి, కోన భాస్కర్, టీఎన్ఎస్ఎఫ్ ప్రభాకర్, నాయ్ బ్రాహ్మణ్, మంజునాథ్, రెడ్డి రాయల్, చెల్లా చలపతి, పెద్ద ఎత్తున వైఎస్ఆర్ కాలనీ ప్రజలు పాల్గొన్నారు. మదనపల్లి మున్సిపల్ అధికారుల పర్యవేక్షణలో గత వారం రోజులుగా మదనపల్లి పట్టణంలో ప్రవహిస్తున్న బహుదా నది కాలువలను హిటాచీలతో పూర్తి స్థాయిలో పరిశుభ్రం చేస్తున్నారు. మంగళవారం పనులను మదనపల్లి ఎమ్మెల్యే షాజహాన్ బాషా పరిశీలించారు. ఈ కార్యక్రమంలో మదనపల్లి మున్సిపల్ కమిషనర్ ప్రమీల, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు. మదనపల్లె ఎన్వీఆర్ కళ్యాణ మండపం నందు రైతు సంఘం ఆధ్వర్యంలో జరుగుతున్న రైతు సమ్మేళనం సభల్లో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో సూపర్ 6 పథకాలు ఖచ్చితంగా అమలు చేయాల్సిందే అని తెలియజేశారు. రాష్ట్రంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎన్నికల సమయంలో రాష్ట్రంలో లోటు బడ్జెట్ ఉన్నప్పటికీ గెలవటానికి ప్రకటించిన విధంగా సూపర్ 6 పథకాలతో పాటు రైతులకు 20,000 ఇవ్వాలని, మహిళలకు ఇచ్చిన హామీలను తీర్చాల్సిందే అన్నారు. జగన్మోహన్ రెడ్డిని గతంలో ముఖ్యమంత్రిని చేశారు. ఇప్పుడు ఎమ్మెల్యేగా గెలిచారు. అయితే అసెంబ్లీకి వెళ్లకుండా ఇంట్లోనే ప్రెస్ మీట్లు నిర్వహిస్తే లాభం లేదు. అసెంబ్లీకి వెళ్లి ప్రజల తరఫున మాట్లాడాల్సిన బాధ్యత ఉంది అని అన్నారు. రాయలసీమ ప్రాంతాలకు ఆనుకొని ఉన్న కర్ణాటక, మహారాష్ట్ర వర్షాలతో ప్రాజెక్టులలో నీరు పుష్కలంగా ఉన్న రాయలసీమ ప్రాంతాల రైతులకు నీరు అందకపోవడం దారుణం. హంద్రీనీవా కాలువకు నీరు వచ్చే అవకాశాలు ఉన్న కర్నూలు, ఆత్మకూరు మధ్యలో కాలువలను పూడ్చడం వలన ఇక్కడ రైతులకు నీరు వచ్చే పరిస్థితి లేదు. వెంటనే రాష్ట్ర ప్రభుత్వం స్పందించి యుద్ధ ప్రాతిపదికన హంద్రీనీవా ద్వారా నీరును తీసుకొచ్చే విధంగా చర్యలు తీసుకోవాలి. సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఫైళ్ల దగ్ధం కేసులో బాధ్యులను కనిపెట్టి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఇటు కృష్ణ, తుంగభద్ర అన్ని నదుల్లో కూడా ఉప్పొంగుతా ఉన్నాయి. ప్రాజెక్టులన్నీ కూడా నిండుతా ఉన్నాయి. దురదృష్టం ఏమంటే మన రాయలసీమ ప్రాంతంలో మాత్రం లక్షలాది ఎకరాల్లో ఇప్పటి వరకు విత్తనం వేయలేదు. కనీసం వర్షం కూడా రానందువల్ల రైతులందరూ కూడా అల్లాడిపోతా ఉన్నారు. ఈ సందర్భంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు రేపు 1వ తేదీ నాడు మడకశిరకు వస్తున్నట్లుగా తెలుస్తా ఉంది. నేను ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నా, ఎలాగో మడకశిరకు వస్తా ఉన్నారు కాబట్టి మీరు రాయలసీమ ప్రాంతాల్లో ఎక్కడైతే కరువు ఉందో ఈ కరువు ప్రాంతాల్లో మీరు పర్యటన చేయాలి, రైతులకు భరోసా ఇవ్వాలని చెప్పి కోరుతా ఉన్నాను. అదే విధంగా ఒకవైపు ఏమో శ్రీశైలం ప్రాజెక్ట్ అంతా నిండి పొంగి పొర్లుతా ఉంటే ఆ శ్రీశైలం ప్రాజెక్ట్ నుండి రాయలసీమ ప్రాంతానికి ఏకైక వరప్రసాదాన్ని ఏదైతే హంద్రీనీవా ప్రాజెక్ట్ ఉందో హంద్రీనీవా ప్రాజెక్ట్ నుంచి ఇంతవరకు పంపు మీరు స్టార్ట్ చేయలేదు. ఇది సరైంది కాదు. ఎందుకంటే 834 అడుగుల ఎత్తులో నీళ్లు ఉన్నప్పుడే ఇక్కడ నీళ్లు ఇవ్వడానికి అవకాశం ఉంది, కానీ నీళ్లు ఇవ్వడంలే. దానికి కారణం ఏమంటే అక్కడ ఏదో కాంట్రాక్టర్ వర్క్ చేస్తున్నాడని చెప్పి కాలువ పూడ్చాడని చెప్పి చెప్తా ఉన్నారు. కర్నూలు, ఆత్మకూరు మధ్య ఏదైతే కాలువ ఉందో ఆ కాలువ పూడ్చడం వల్ల ఈరోజు నీళ్లు రావడం లేదు, నీళ్లు వదలడం లేదు. కాబట్టి ప్రభుత్వం వెంటనే యుద్ధ ప్రాతిపదిక పైన దాన్ని తొలగించి వెంటనే నీళ్లు పంపు చేయాలి. ఎందుకంటే హంద్రీనీవా ప్రాజెక్ట్ ద్వారా మొత్తం రాయలసీమ 4 జిల్లాల్లోని అత్యంత కరువు పీడిత మండలాలకు తాగునీరు, సాగునీరు అందించడానికి, అదేవిధంగా చెరువులు నింపడానికి కూడా అవకాశం ఉంది. కాబట్టి ఇవాళ మొత్తం ఈ ఎన్ రూట్
హంద్రీనివా కాలువ మొత్తంగా కూడా అన్ని చెరువులు కూడా నింపాలని చెప్పి కూడా కోరుతా ఉన్నాం. అదేవిధంగా తాగునీటి సమస్య కూడా దీని ద్వారా పరిష్కారం కావడానికి అవకాశం ఉంది. వందలాది గ్రామాలకు అనేక పట్టణాలకు కూడా తాగునీరు అందించడానికి అవకాశం ఉంది. కాబట్టి ఆ రకమైన చర్యలు చేపట్టాలి. ఇవాళ కరువు వచ్చింది కాబట్టి ఆగస్టు నెల వస్తున్నా సరే ఇక్కడ వానలు రానందువల్ల ప్రత్యామ్నాయ పంటలు వేసుకోవడానికి కూడా ఒక ప్రణాళికను సిద్ధం చేయాలని చెప్పి కూడా కోరుతాం. పాకాల మండలం ఊట్లవారిపల్లెలో వైభవంగా శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యం స్వామి వారి కళ్యాణ మహోత్సవం నిర్వహణ. కళ్యాణంలో పాల్గొన్న చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని. వేలాదిగా తరలి వచ్చిన భక్తులు హరోం హర అంటూ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి నామస్మరణతో మారుమోగిన ఆనందగిరి. భక్తులకు ఉచిత లడ్డూను ప్రారంభించిన ఎమ్మెల్యే శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యం స్వామివారి 76వ ఆడికృతిక బ్రహ్మోత్సవాలు నేడు ఉదయం నుంచి పాల కావడికి పాలాభిషేకం, స్వామివారి కళ్యాణోత్సవం, ఉంజల సేవ, పుష్ప పల్లకి, పలు సాంస్కృతిక కార్యక్రమాలతో భక్తులకు కనువిందు చేస్తున్న ఉత్సవాలు. అంగళ్ళులోని ప్రముఖ ఇంజనీరింగ్ విద్యా సంస్థ మదనపల్లె ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మరియు సైన్స్ ఇంజనీరింగ్ కళాశాల నందు బీటెక్ మొదటి సంవత్సరం విద్యార్థులకు బుధవారం అనగా 31/7/2024 నుంచి తరగతులను ప్రారంభిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ సి యువరాజ్ తెలిపారు. విద్యార్థులు మరియు తల్లిదండ్రులు ఉదయం 10 గంటలకు కళాశాలలో ఏర్పాటు చేసిన ఓరియంటేషన్ కార్యక్రమంలో పాల్గొనవలసింది అని తెలియజేశారు. విద్యార్థులకు బుధవారం నుంచి తరగతులు ప్రారంభమవుతాయని, క్రమం తప్పకుండా విద్యార్థులు కళాశాలకు హాజరు అవ్వాలని ఆయన అన్నారు. అనుక్షణం ప్రజల పక్షం మెనైన్ ఫైవ్ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి బులెటిన్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.